90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, ఇది ఎలా చేయొచ్చు, దీని త్రూ మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఎలా ఉంటాయి? రెజిన్ ఆర్ట్ అంటేనే ఒక హీలింగ్ సిరి గారు. సో ఎవరైనా సరే ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్, ఏ రంగంలో అయినా వాళ్ళు ఉండని, ఆ స్ట్రెస్ బర్డెన్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే కూడా ఒక హోమ్ మేకర్కి అండ్ తర్వాత వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెజిన్ ఆర్ట్. సో ఇది కేవలం అంటే ఉమెన్స్ పరంగానే అంటే కాదు, మెన్ కూడా నేర్చుకోవచ్చు. బోత్ ఆఫ్ దెన్ కెన్ పార్టిసిపేట్ అనమాట. సో రెజిన్ ఆర్ట్ అన్నది ఇవాళ రేపు చాలా చాలా డిమాండెడ్లో ఉంది అండ్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఓషన్ సబ్జెక్ట్ అనమాట. సో ఆర్ట్ లోనే ప్రాముఖ్యత దీనికి ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇట్స్ వెరీ అట్రాక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ తర్వాత వచ్చేసి చూసేకి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అండ్ మనం చేసేకి కూడా ఈజీ ప్రాసెస్. అండ్ అసలు దీనికి అంటే ఒక రెజిన్ ఆర్ట్ కి ఇంపార్టెన్స్ ఎందుకు అంత వచ్చింది అండ్ తర్వాత దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అండ్ అసలు దీనితో కూడా బిజినెస్ చెయ్యొచ్చా, ఇవన్నీ డీటెయిల్స్ లోకి వెళ్దాం సిరి గారు. టైప్స్ ఆఫ్ రెజిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు వాట్ ఈజ్ రెజిన్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సో ఒక చెట్టుకి గమ్ వచ్చేది చూసారా, దట్ ఈస్ రెజిన్. న్యాచురల్ రెజిన్ అంటారు అనమాట దానికి. సో ఇట్స్ ఏ ట్రీ గమ్. సో ఇదే ఏం చేశారంటే హార్డనర్ మిక్స్ చేసి అంటే కెమికల్ మనం తయారు చేసి ఇదంతా అంటే ఆర్ట్ కోసం ఒక కెమికల్ తయారు చేసి రెజిన్ లా సేమ్ ఏదైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అదే సేమ్ ఒక కెమికల్ రూపంలో తయారు చేసి ఇప్పుడు రెజిన్ అనేది అమ్మడం జరుగుతుంది అనమాట. సో హార్డనర్ ఉంటుంది, రెజిన్ ఉంటుంది. దీనికి కంప్లీట్ గా ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈక్వల్ మెజర్మెంట్స్ త్రూ మనం ఈ ఆర్ట్ అనేది తయారు చేస్తాం. సో ఇట్స్ ఎ లిక్విడ్. ఆ లిక్విడ్ ఎలా వచ్చింది, అసలు రెజిన్ అనే కాన్సెప్ట్, రెజిన్ అనే థాట్ ఎవరికైనా వచ్చింది అంటే దేనితో వచ్చింది, అసలు ఏది చూస్తే రెజిన్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఆ ట్రీకి ఉన్న గమ్, ఒక చెట్టుకున్న బంక అంటారు కదా, దాన్ని చూసి ఈ రెజిన్ అనే ఓషన్ అనేది వచ్చిందనమాట. సో ఇందులో హార్డనర్ అనేది ఉంటుంది, రెజిన్ అనేది ఉంటుంది సిరి గారు. సో రేషియో పరంగా మనం మిక్స్ చేసుకొని కరెక్ట్గా మోతాదులో ఎప్పుడైతే తయారు చేస్తామో అది ఒక లిక్విడ్ లా ఫామ్ అవ్వి మనం ఇంకా రకరకాలుగా మనకు నచ్చిన షేప్స్ త్రూ మనము మౌల్డ్స్ లో ఫిల్ చేసుకుంటూ ఒక రెజిన్ ఆర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. డెఫినెట్గా. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్. సో కెమికల్ అని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, అసలు రెజిన్ ఆర్ట్ న్యాచురల్ అంటున్నారు, మరి కెమికల్ అంటున్నారు అంటే న్యాచురల్ ఎలా వచ్చిందో దాని మీనింగ్ అండ్ అసలు రెజిన్ అంటే ఏంటి అన్నది న్యాచురల్ వేలో. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కెమికల్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో కెమికల్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు హానికరంగా కాకుండా, మీరు స్కిన్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి రకరకాలుగా, సో కొందరికి స్మెల్ పట్టదు. సో వీళ్ళందరూ కొంత వరకు ప్రికాషన్స్ తీసుకొని ఈ ఆర్ట్ చేసేకి వాళ్లకు మాత్రమే ఆస్కారం ఉంటుంది అనమాట. వెల్ వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లో ఈ ఆర్ట్ అనేది చెయ్యాలి. అంటే గాలి మంచిగా అక్కడ ఉండాలి. సో ఆ ఏరియాలో మంచిగా మీరు ఓపెన్ ఎయిర్లో చేస్తే ఇంకా మంచిది. సో అలాంటి ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి ఒక రెజిన్ ఆర్ట్ తయారీకి. అండ్ తర్వాత గ్లౌజెస్, హ్యాండ్కి గ్లౌజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరి గారు. స్కిన్కి ఒక్కసారి ఈ రెజిన్ అంటింది అంటే బంకలా ఉంటుంది అండ్ తొందరగా అది వెళ్ళదు, సోప్ వేసినా కూడా వెళ్ళదు అనమాట. సో హ్యావ్ టు వేర్ గ్లౌజెస్. అండ్ తర్వాత వచ్చేసి గగల్స్. సో ఐస్కి కూడా ప్రొటెక్షన్ కోసం మీరు గగల్స్ వాడితే చాలా మంచిది. అండ్ తర్వాత వచ్చేసి మాస్క్. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు మాస్క్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట రెజిన్కి. అండ్ తర్వాత శానిటైజర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. రెజిన్ ఆర్ట్ చేసిన వెంటనే మీరు హ్యాండ్స్కి శానిటైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. బిఫోర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు అప్లై ద శానిటైజర్. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఒక ఆర్ట్ తయారు చేశాక కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ వాటి నుంచి కూడా మీకు ఎటువంటి డిసడ్వాంటేజెస్ అనేది రాకుండా కాపాడుకుంటారు. అండ్ దిస్ వై రెజిన్ ఆర్ట్ ఈజ్ ఇన్ డిమాండ్. సో ఇది ఎందుకు అంత డిమాండ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we Indians are very much passionate about traditional functions.
సో ట్రెడిషనల్ ఫంక్షన్స్ కానివ్వండి, వీటికి చాలా డబ్బు ఖర్చు చేస్తాము. అండ్ తర్వాత దాని తాలూకు మెమరీస్, ఇప్పటి వరకు ఒక ఫొటోస్ కానివ్వండి, తర్వాత ఒక వీడియోస్ కానివ్వండి, అలాంటివే చూసేవాళ్ళం కదా. సో అలాంటిది కాకుండా పర్టికులర్గా ఏవైతే థింగ్స్ యూజ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ గార్లాండ్స్ కానివ్వండి, సో పూల్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ వాళ్ళ మెమరీస్కి ఒక ఫోటో కానివ్వండి, సో ఇలాంటివి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. ఇది కొత్త కాన్సెప్ట్ అన్నమాట. సో వై పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ టు రెజిన్ ఆర్ట్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ త్రూ మనము మన మెమరీస్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మన చేతులతో అది క్రియేట్ చేయబడుతుంది కాబట్టి చాలా హ్యాపీ అండ్ థ్రిల్ ఫీల్ అవుతాము. అండ్ తర్వాత అసలు ఇది న్యూ కాన్సెప్ట్ కాబట్టే డిమాండెడ్లో ఉంది. అండ్ తర్వాత ఇట్స్ ఎ యూనిక్, చాలా చాలా యూనిక్ పీసెస్ మనం ఇందులో మేక్ చేయొచ్చు. సో ఒక చిన్న మీరు కీ చైన్ నుంచి చాలా అంటే క్లాక్, ఎవ్రీథింగ్, ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసేయచ్చు అనమాట. సో అంత పెద్ద మోతాదులో కూడా మనము వెళ్ళొచ్చు. చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసి అంత పెద్ద కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్. సో ఎలా అయినా చేయొచ్చు. ఒక ఆర్టిస్ట్కి జస్ట్ ఒక స్పేస్ ఉండాలి అంతే, వాళ్ళకు బోల్డ్ అని ఐడియాస్ వస్తుంటాయి. సో వి కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ అంటే అన్లిమిటెడ్ ఎక్స్ప్లోర్ అనేది ఇందులో చూడొచ్చు. అసలు ద రీజన్ బిహైండ్ రెజిన్ ఆర్ట్ అంటే మనీ జనరేషన్ సోర్స్. ఎస్, ఎవరైతే రెజిన్ ఆర్ట్ నేర్పిస్తున్నారో అండ్ తర్వాత ఒక ఆర్ట్ వస్తుంది నాకు అన్న వాళ్ళకు కూడా ముగ్గురికి బెనిఫిట్ ఇందులో. సో స్వయాన మీరు తయారు చేసేది ట్రైనింగ్ త్రూ, ఒక వర్క్ షాప్ త్రూ నేర్చుకుంటారు. అండ్ స్వయంగా మీ ఇంటి పాది ఏదైతే క్రియేటివిటీ బిల్డ్ చేసుకోవాలో ఇంటికి, అది క్రియేట్ చేసుకుంటారు. అక్కడ మీ డబ్బులు అనేది మిగులుతుంది. లేదు నేను ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాను, దాని త్రూ ఒక ట్యుటోరియల్ త్రూ కూడా నేను అర్న్ చేయాలనుకుంటున్నాను అంటే అదొక ఆస్కారం ఉంటుంది. లేదు నేను ఆర్ట్ పీసెస్ ఒక గ్యాలరీ లాగా ఏర్పాటు చేసి నేనే స్వయాన బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది రెజిన్ ఆర్ట్కి. సో ఇలాంటి ఒక చాలా మంచి డబ్బు కూడా ఉంది ఇందులో. అట్ ద సేమ్ టైం మనకు ఒక హ్యాపీనెస్, ప్యాషనేట్ వర్క్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. 3P ఫార్ములా అనమాట. సో రెజిన్ ఆర్ట్లో ఇది 3P అంటే ఏంటి అంటే పీస్, ప్రాస్పరిటీ, పవర్. సో పీస్, అసలు రెజిన్ ఆర్ట్తో పీస్ వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. సో ఒక కలర్స్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ద కలర్స్, యు ఆర్ అంటే ఒక క్రిస్టల్ అనేది ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే ఒక రెజిన్ హార్డ్ అవ్వితే ఒక క్రిస్టల్ మనకు గాజు ముక్కు ఉంటుంది కదా, సో అలా ఉంటుంది, ఆ కేటగిరీలో ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు చూసిన వాళ్ళు జస్ట్ గాజుతోనే చూశారు. ఇప్పుడు రెజిన్తో కూడా మనము గాజు ముక్కలా తయారు చేయొచ్చు. అండ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ క్రియేటివిటీ, ఆర్ట్, కలర్స్, ఎవ్రీథింగ్, ఎనీ థింగ్ we can pour into that resin అనమాట. సో అలా మనకు ఒక మెంటల్ పీస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా కూడా టెన్షన్ ఉంది, లేకపోతే అదర్ థింగ్స్ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ ఉంది, వర్క్ ప్రెషర్ ఉంది అన్న కూడా మీరు రెజిన్ ఆర్ట్ నేర్చుకున్నారంటే ఒక చిన్న ఒక ½ an hour కేటాయించారంటే హుష్కాకి అవుతుంది అనమాట. మీ స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు రెజిన్ ఆర్ట్. అండ్ తర్వాత ప్రాస్పెరిటీ. సో ఆ ప్రాస్పెరిటీ ఇప్పుడు వరకు చెప్పాను, మనీ జనరేషన్ సోర్స్, ఇది చాలా పెద్ద మనీ జనరేషన్ సోర్స్ అనమాట. సో అన్లిమిటెడ్ మనీ అనేది ఇందులో ఉంది. కాబట్టి మీ క్రియేటివిటీ అండ్ నెట్వర్క్ బిల్డింగ్ అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్, ఇవి 3 మీకు వస్తే చాలు, చాలా చక్కగా తీసుకెళ్ళచ్చు రెజిన్ ఆర్ట్ బిజినెస్. అండ్ పవర్. సో వాట్ ఈస్ పవర్? ఒక్క థింగ్ నాకు చాలా మంచిగా వస్తుంది, దాని త్రూ నేను ఏదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అదే పవర్. అండ్ రెజిన్ ఆర్ట్కి మీరు పెద్ద పెద్ద ఆఫీసెస్, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మోతాదులో ఒక జస్ట్ టేబుల్ త్రూ కూడా మీరు ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. అండ్ హౌ కెన్ వి లెర్న్? సో క్లాసెస్, వర్క్ షాప్ త్రూ మీరు లెర్న్ చేయొచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సో మరి చాలా మందికి డౌట్ రావచ్చు, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది కదా, అది చూసి మనం చేయగలం కదా, మరి వీళ్ళు సపరేట్గా దీనికి ఒక పీపీటీ క్రియేట్ చేసి వర్క్ షాప్ అంటున్నారు, క్లాసెస్ అంటున్నారు. ఎస్, ఎవ్రీథింగ్ షుడ్ లెర్న్ ఇన్ ఎ ప్రాపర్ వే. సో మీరు ప్రాపర్ వేలో లెర్న్ చేస్తున్నారంటే మీకు 100కి 100 మార్క్స్ రాకపోయినా కూడా ఒక 80 మార్క్స్ వచ్చే స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీ ఎఫర్ట్స్, మీ నాలెడ్జ్, మీ డబ్బు అనేది వేస్ట్ అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక క్లాస్ రూపంలో, ఒక వర్క్షాప్ రూపంలో నేర్చుకుంటే అందరికీ బెనిఫిట్
ఉంటుంది. సో మేడం క్లాసెస్ అన్నారు, వర్క్ షాప్ అన్నారు కాబట్టి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ సూన్ వీఆర్ కమింగ్ విత్ ద వర్క్ షాప్, 1 day వర్క్ షాప్ చేస్తున్నాము. సో విల్ డిక్లేర్ ద డేట్. అండ్ ఇప్పటి వరకు మీరు అంటే ఎవరైతే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో వీళ్ళకందరికీ ఒక శుభవార్త అనొచ్చు. ఆ రెజిన్ ఆర్ట్ కెన్ ఎక్స్ప్లోర్ విత్ ఎనీథింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.